యూట్యూబ్లో, ఫేస్బుక్లో ప్రసారమవుతున్న ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ తెలుగు ఆన్లైన్ సర్వీస్ వ్యూవర్స్ ఫాలోవర్స్ అందరికీ యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామంలో ప్రత్యేక శుభాన్ని తెలియజేస్తున్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని తెలియజేయడానికి ఎంతగానో ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నాను. ఈరోజు ఈస్టర్ పర్వదినం సందర్భంగా శుభ సందర్భంగా మరి యేసుక్రీస్తు ప్రభువారు అందిస్తున్నటువంటి శుభవర్తమానం లూకా సువార్త 24వ అధ్యాయము 6వ వచనం నుండి గ్రహింపబడింది. మరి ఈరోజు వాక్యాంశం గెలుపు. దీనికి సంబంధించిన దైవ వర్తమానం సరైన విధంగా అర్థం చేసుకోవడానికి మరి ఆ వాక్య భాగము క్షుణ్ణంగా పరిశీలన చేయవలసిందే. ఆ వాక్య భాగం ఈ విధంగా వ్రాయబడింది: ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. లూకా సువార్త 24వ అధ్యాయము 6వ వచనం. మరి వాక్య భాగంలో చోటు చేసుకున్న సందర్భాన్ని గురించి మనం ఆలోచన చేసినట్లయితే, మరి ఆయన మరణము గెలిచి తిరిగి లేచాడు అనేటువంటి ఒక భావం వచ్చే విధంగా ఈ వాక్య భాగం అనేది ఉంది. మరి అంతకుముందు జరిగిన సంఘటనలు ఏమంటే, సమస్త మానవాళి రక్షణార్థమై వారికి పాపం నుంచి విడుదల ఇవ్వడానికి ఆయన ఎంతగానో శ్రమపడి శోధనలు సహించి ఎన్నో కష్టాలు బాధలు అనిపించి మరి ఆయన సిలువలో పాపులకి అప్పగించబడి మరణించడం జరిగింది. అది స్వీయ సమర్పణ. మరి ఎవరో తమ బలాన్ని ఉపయోగించి చంపేయలేదు, కానీ ఇది ఆయన యొక్క త్యాగానికి నిలువెత్తు నిదర్శనంగా మనకు కనిపిస్తుంది. మరి ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేయడంలో ముఖ్యమైన పాత్ర పోషించిన వారు ఎవరా అని ఆలోచన చేసినట్లయితే, మరి అందులో కొంతమంది అజ్ఞానం కలిగిన వారు ఉన్నారు, అందులో కొంతమంది పిరికి వాళ్ళు కొంతమంది ఉన్నారు, అందులో కొంతమంది భక్తిహీనులు ఉన్నారు. మరి ఈ విధంగా ఉన్నటువంటి జనులు యేసుక్రీస్తు ప్రభువారిని సిలువకి అప్పగించడం జరిగింది. మరి అంతటితో అంటే ఆయన యొక్క మరణంతో ఆయన ప్రేమ అంతమైపోలేదు, ఆయన నీతి అంతమైపోలేదు, ఆయన పరిశుద్ధత అంతమైపోలేదు, ఆయన ధైర్యము అంతమైపోలేదు, ఆయన చేసిన త్యాగము ఏమాత్రం వృధా కాలేదు. మరి తండ్రి ఎంతగానో కుమారుని ప్రేమించి మెచ్చుకొని ఆ విధంగా ఏదో మేము మా శత్రువుని చంపేసి ఏదో సాధించేసాము అనుకున్నటువంటి ప్రజల ఆనందం అనేది ఇంకనూ కొనసాగింపబడనీయకుండా, అంటే దుష్టుల ఆనందం ఇక లేకుండా అది నిరర్ధకం అయిపోవడానికి మరి యేసుక్రీస్తు ప్రేమకి ఒక విలువను మరి సమస్త లోకానికి చూపించే విధంగా మరణం నుండి యేసుక్రీస్తు ప్రభువు వారిని దేవుడు మరి తిరిగి లేపి గెలిపించడం జరిగింది. నిజమే, ఇది తండ్రి ఇచ్చిన గెలుపు చాలా ప్రత్యేకంగా ఉంటుంది. దానికంటూ ఒక విలువ ఉంటుంది, దానికి ఒక అర్థం ఉంటుంది. మరి మనంతటా మనం గెలిచేటువంటి గెలుపులు మనం కోరుకోకుండా స్వార్థాన్ని అహాన్ని చంపేయడానికి, అంటే దేవునికి వేరుగా బ్రతికేటువంటి ఒక బ్రతుకుని తీసివేయడం కోసమే యేసుక్రీస్తు ప్రభువారు ప్రతిదీ తండ్రి చెప్పినట్టుగా చేస్తూ తండ్రి కోసమే మరి
తండ్రి కోసమే అనేక శ్రమలు అనుభవిస్తూ శోధను సహిస్తూ త్యాగం చేసి తండ్రి అప్పగించిన పనినే పూర్తిగా నెరవేర్చి ఆ తండ్రి చిత్త ప్రకారమే మరణించడం జరిగింది. ఈరోజు మనమైతే ప్రియురాలు కాదందోనో, లేకపోతే ప్రియుడు కాదన్నడనో, లేకపోతే తల్లి తిట్టిందనో, లేకపోతే అత్తమామలు రాచి రంపాలు పెడుతున్నారనో, అన్న కొట్టాడనో, చెల్లి తిట్టిందనో, ఇలా రకరకాల కారణాలతో మనస్తాపం చెంది ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటాము. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి మరణం గురించి ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు మరణం అనేది దేవుని చిత్త ప్రకారంగా చాలా విలువ కలిగిందిగా, ఒక అర్థం ఉన్నదిగా ఉంది. మరి ఈ మరణమే నిజానికి ఒక గెలుపు. అయితే ఆ మరణంతో అన్యాయంగా ఏదో గెలిచాము అనుకునేటువంటి దుష్టుల గెలుపు ఎంతో కాలం ఉండకుండా మరి ఆ దుష్టులందరి మీద కూడా మంచి అధికారాన్ని యేసుక్రీస్తు ప్రభువారికి దేవుడు అనుగ్రహించడం జరిగింది. మరి ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభువారు 3వ దినమున మరణం నుంచి తిరిగి లేచాడు. ఇంకో విధంగా చెప్పాలంటే పునరుద్ధానుడై లేచాడు. అంటే అంతకు ముందున్నటువంటి జీవం కన్నా ఇంకా శ్రేష్టమైనటువంటి జీవాన్ని మరి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కలిగి ఉన్నాడు. ఇది జయంతో కూడినటువంటి జీవం. అంతకు ముందున్నటువంటి బలం కన్నా ఇంకా రెట్టింపైన బలం ఇప్పుడు ఆయనకు ఉంది. మరి అంతకు ముందున్నటువంటి ఆశీర్వాదాల కన్నా, అంతకు ముందున్నటువంటి ప్రేమ కన్నా ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి మరణం నుండి లేచి గెలుపొందడంతో మరి విశ్వాసులకి పరిశుద్ధాత్మ వరం అనేది రాబోతుంది. పరిశుద్ధాత్మ వరం అనేది దేవునికి కానీ యేసుక్రీస్తు ప్రభువారికి కానీ విరోధంగా ఏమాత్రం మాట్లాడకుండా, ఏ పనులు కూడా వారి నామానికి అవమానకరంగా చేయకుండా ఉండడానికి మరి మనల్ని నడిపిస్తూ ఉండేటువంటి ఒక మార్గదర్శిగా పనిచేస్తుంది. మంచి ఆలోచన ఇస్తూ ఉంటుంది. మరి చెడు కార్యాలు చేసే సమయంలో ఒక హెచ్చరిక దాని నుండి మనకు అందుతుంది. మరి అంతకు ముందు వరకు కూడా ఏ పాపం చేసినా, ఏ తప్పు చేసినా అంత హెచ్చరించేది కానీ, అంత గద్దించేది కానీ, ఇది చెడు అది మంచు, ఇది చెడు అది మంచి అని చాలా స్పష్టంగా మనం తెలుసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి, అవగాహన చేసుకోవడానికి ఉపయోగపడేటట్టు మరి లేదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు తన మరణం ద్వారా మరి ఇలాంటిదైతే మనకి ఖచ్చితంగా రక్షణ తీసుకురాగలదు అనేటువంటి ఒక మంచి ఆలోచనతో మరి ఒక జవాబుగా ఆయనంత గొప్ప ప్రేమ సిలువ మరణంలో చూపించడం జరిగింది. మరి ఆ విధంగా జయించిన ప్రేమ అయింది. యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచినటువంటి వేళ విశేషంలో మరి నమ్మిన ప్రతి విశ్వాసికి కూడా నూతన జీవితం అనేవి ఉన్నాయి. ఆ విధంగా మరి సమస్త శారీరక లక్షణాలన్నిటి స్థానంలో ఇప్పుడు మరణిస్తే యేసుక్రీస్తు కోసం మరణించాలి, బ్రతికితే యేసుక్రీస్తు కోసం మాత్రమే బ్రతకాలి అనేటువంటి ఒక పౌరుషం కలిగి నిజ క్రైస్తవులుగా బ్రతకడానికి మరి ఆయన చేసినటువంటి కార్యం అనేది కారణం అయింది. ఇది నిజంగా ఆయనకు ఉండాల్సిన గెలుపు. ఆయన మరణాన్ని, పునరుత్థానాన్ని సరిగ్గా అర్థం చేసుకున్న విశ్వాసులకి ఉండాల్సిన గెలుపు కూడా. ఇది ఉండాల్సిన గెలుపే కాదు, మరి నమ్మిన ప్రతి ఒక్క విశ్వాసి కూడా యేసుక్రీస్తు ప్రభువారిలో మనకి సాధించిన గెలుపే.
ఆ విధంగా గెలుపు అనేది ఆయన నమ్ముకున్న విశ్వాసులకి యేసుక్రీస్తు ప్రభువారు ఇవ్వడం జరిగింది. మరి దీన్ని ఆధారంగా చేసుకొని నేడు మన జీవితాల్లో ఇలాంటి గెలుపు సాధించడానికి ఎంతవరకు ప్రయత్నం చేస్తున్నాం? మన ప్రయత్నంలో ఒక అర్థం ఉందా? మన ప్రయత్నంలో ఒక న్యాయం ఉందా అన్నది ఆలోచన చేసినట్లయితే మరి ఇంకా శత్రువులైనటువంటి ప్రజల మూలంగా మరి యేసుక్రీస్తు ప్రభువారిని మరలా తిరిగి మరణానికి అప్పగించేస్తూ, అంటే తిరిగి మనం పాపం చేయడానికి పూనుకుంటూ మరి యేసుక్రీస్తు యొక్క మరణం కానీ సిలువ కానీ అర్థం లేకుండా చేసేయకుండా ఉండడానికి ఈరోజు దైవ వర్తమానం అనేది ఈస్టర్ పర్వదినాన దేవుడిచ్చిన వాక్య సందేశం అనేది మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి విన్నారు కదా ఈ ఆత్మీయ సందేశాన్ని. విన్న ప్రతి ఒక్కరూ ఈ వాక్య సందేశం నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, ఫాలో అవుతుండండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వారి చేత బాధ్యతాయుతంగా సబ్స్క్రైబ్ చేయించండి. మరి ఇప్పటి నుంచి యేసుక్రీస్తు ప్రభు యొక్క మనుషులుగా బ్రతికితే మాత్రమే మనకంటూ నిజంగా ఒక ఉనికి ఉంది, మనకున్నటువంటి ఒక చిరునామా అనేది సరైంది అనేటువంటి ఒక గుర్తింపు, గౌరవం ఆయన ప్రజలుగా మనకు దక్కబోతుంది. మరి ఇలా లేకపోయినట్లయితే కనుక ఇంకా పాపంలోనే చచ్చిన మనము దేవుని నీతిలో తిరిగి లేవలేకపోతున్నాం అనేటువంటి అర్థం వస్తుంది. మరి ఈ విధమైనటువంటి అపార్థంలాగా ఉండేటువంటి అనవసరమైన పిరికితనం, బుద్ధిహీనత, అబద్ధం, అవివేకం వీటన్నిటినీ కూడా విడిచిపెట్టి ఎప్పుడైతే దేవునిలో ధైర్యంగా బ్రతకడానికి యేసుక్రీస్తు యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన్ని నిత్యము స్తుతిస్తూ ఆయనలోనే ఆనందాన్ని వెతుక్కుంటూ ఇహలోకంలో దేవుడిచ్చిన ప్రతి కార్యము మరి దేవుని కార్యం అనడానికి ఒక రుజువుగా, సాక్ష్యంగా సమస్త లోకానికి చూపించే విషయంలో ఆయన కోసం పరిగెత్తేటువంటి విశ్వాసులుగా తుది గెలుపు అది అని అందరూ గుర్తించే వీలుండే విధంగా మరి ఆఖరి మజిలీలో ఈ తుది గెలుపు మన సొంతం కావాలి. మరి తప్పకుండా ఆ విధంగా మీ ప్రయాణం, మీ ప్రయత్నం, జీవితం ఉంటూ దేవుని నామాన్ని సరైన విధంగా మహింపరచగలరని కోరుకుంటూ ఇంతటితో ఈ ఆత్మీయ సందేశాన్ని ముగిస్తున్నాను. సర్వెంట్ ఆఫ్ గాడ్, ఇవాంజలిస్ట్ బి విజయవాహిని, ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ తెలుగు ఆన్లైన్ సర్వీస్, లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ ఇన్ యూట్యూబ్. Thank you all for watching and subscribe. దేవుడు మిమ్ముని మీ కుటుంబాన్ని బహుగా ఆశీర్వదించి ఫలింపచేయును గాక. ఆమేన్.
మరి ప్రతి ఒక్కరికి ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ తెలుగు ఆన్లైన్ సర్వీస్ తరపున పునరుత్థాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హ్యాపీ ఈస్టర్ డే టు ఆల్. మరొకసారి ప్రతి ఒక్కరికి ఈస్టర్ శుభాకాంక్షలు. మరలా ఇటు రీతిగా మరొక ఆత్మీయ సందేశంతో ఆత్మీయంగా కలుద్దాం.